హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీలో ఐఆర్‌తో కలిపి కొత్త పే స్కేల్స్ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అలర్ట్ అండి. 12వ పీఆర్సీ మరియు ఐఆర్ ఫిట్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మరియు ఆందోళనకరమైన అంశం 12వ పీఆర్సీ వేతన సవరణ సంఘం. 11వ పీఆర్సీ కాలపరిమితి ముగిసిపోవడంతో కొత్త జీతాల పెంపుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు, జీతాల లెక్కింపు విధానం మరియు ఉద్యోగ సంఘాల డిమాండ్ల గురించి కూలంకషంగా తెలుసుకుందాము. ప్రస్తుత పరిస్థితి మరియు ఐఆర్ ఆవశ్యకత. 11వ పీఆర్సీ కాలపరిమితి ఇప్పటికే ముగిసింది. సాధారణంగా పీఆర్సీ నివేదిక రావటం ఆలస్యమయ్యే పక్షంలో ప్రభుత్వం ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం కలిగించడానికి మధ్యంతర భృతిని ప్రకటిస్తుంది. ఈ ఐఆర్ అనేది భవిష్యత్తులో వచ్చే పీఆర్సీలలో సర్దుబాటు చేయబడుతుంది. పీఆర్సీ ఆలస్యం అవుతున్న కొద్దీ జీవన వ్యయం పెరుగుతూ ఉండడంతో తక్షణమే ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు బలంగా డిమాండ్ చేస్తున్నాయి. రెండవది, కొత్త జీతం ఎలా లెక్కిస్తారు? కొత్త పీఆర్సీలో మీ జీతం ఎంత పెరుగుతుంది అనే ప్రధానంగా 3 అంశాలపైనే ఆధారపడి ఉంటుంది. మొదటిది పాత మూల వేతనము. 2023 జూలై 1 నాటికి ఉద్యోగి తీసుకుంటున్న 11వ పీఆర్సీ బేసిక్ పే. రెండవది డీఏ విలీనం. 2023 జూలై 1 నాటికి ఉన్న కరువు భత్యం ఆహ్, డీఏ శాతాన్ని మూల వేతనంలో కలుపుతారు. మూడోది ఫిట్‌మెంట్. ఇది అత్యంత కీలకమైనది. ఉద్యోగి జీతం ఎంత భారీగా పెరుగుతుందో నిర్ణయించేదాన్నే మనము ఫిట్‌మెంట్ అంటాము. ఫిట్‌మెంట్ మరియు చరిత్ర. వాస్తవాలు. గత 2 పీఆర్సీలను పోల్చి చూస్తే పరిస్థితి ఇలా ఉంది. 10వ పీఆర్సీ అప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఇది ఉద్యోగులకు ఒక గోల్డెన్ పీఆర్సీగా నిలిచింది. 11వ పీఆర్సీ కేవలం 23% ఫిట్‌మెంట్ మాత్రమే ఇచ్చారు. దారుణం ఏంటంటే అప్పటికే ఇస్తున్న ఐఆర్ 27% కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఇవ్వడంతో దీనిని ఉద్యోగులు రివర్స్ పీఆర్సీగా అభివర్ణించారు. నాలుగోది జీతాల పెంపు అంచనాలు. మీ బేసిక్ పే మరియు ఫిట్‌మెంట్ ఆధారంగా కొత్త స్కేల్స్ ఎలా మారుతాయో ఒక అంచనా వేద్దాము. కేస్ స్టడీ 1. బేసిక్ పే 20,000 ఉన్న ఉద్యోగి. పాత బేసిక్ పే 20,000 అంచనా వేయబడి డీఏ రూ. 4,550 అవుతుంది. 23% ఫిట్‌మెంట్‌తో కలిపిది మొత్తం కొత్త బేసిక్ పే అనేది రూ. 29,150. సో, రౌండ్ ఫిగర్ చేస్తే 29,200 అవుతుంది. అదే 35% ఫిట్‌మెంట్ అనుకున్నట్లయితే 31,550 అవుతుంది. సో, ఈ విధంగా మనకు బేసిక్ అనేది 23,400 ఉంటే 23% ఫిట్‌మెంట్‌తో చూసుకున్నట్లయితే 39,800 అవుతుంది. అదేవిధంగా ఈ విధంగా మనకు 23% నుంచి 30% మధ్య పెరిగితే ఎంత బేసిక్ పే ఎంత లాభదాయకంగా మారుతుందనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఇక గ్రాస్ సాలరీ ఎలా ఉంటుందంటే కొత్త బేసిక్ పే ఫిక్స్ అయ్యాక ఈ మేరకు పాత డీఏ 0 అవుతుంది. అక్కడి నుండి కొత్త డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఎస్ యాడ్ అవుతాయి. ఒకవేళ కొత్త బేసిక్ పేలో 39,800 అనుకున్నట్లయితే అందులో మనకు బేసిక్ పే ప్లస్ 10% డీఏ అనుకుంటే 3,980 హెచ్ఆర్ఏ ఒక 16% అనుకున్న రూ. 6,368. సో, మొత్తం గ్రాస్ సాలరీ వచ్చేసి ఈ మేరకు రూ. 50,148 అవుతుంది. 12వ పీఆర్సీ అమలుకు జరగాల్సిన ప్రక్రియ. కొత్త జీతాలు చేతికి రావాలంటే ప్రభుత్వం ఈ క్రింది దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఆర్సీ కమిటీ ఏర్పాటు. ఏపీలో ఇంకా అధికారికంగా ఆ కమిటీని నియమించలేదు. ఇది మొదటి అడుగు. సంఘాలతో చర్చలు. ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి వారి డిమాండ్లను వినాలి. ఆర్థిక విశ్లేషణ. రాష్ట్ర ఆదాయం, వ్యయాలను బేరీజు వేసుకోవాలి. తుది నిర్ణయం. ముఖ్యమంత్రి స్థాయిలో ఫిట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోవాలి. డిమాండ్లు. ఉద్యోగులు మరియు పెన్షనర్లు 11వ పీఆర్సీలో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి 12వ పీఆర్సీ పైన భారీ ఆశలు పెట్టుకున్నారు. కనీసం 30% నుండి 40% ఫిట్‌మెంట్ ఇవ్వాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం కాలయాపన చేయకుండా తక్షణమే ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని ఉద్యోగ లోకం కోరుకుంటోంది. సో, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అంటే ప్రభుత్వం ఎంత శాతం ఫిట్‌మెంట్ ఇస్తుంది అని మీరు భావిస్తున్నారనేది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.